ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యానికి అందరూ ఆహ్వానితులే, కానీ కొందరే దాంట్లోకి వెళ్తారు. ఇప్పుడు భూలోకంలో దేవుని యొక్క సాకులు అనేక మంది మరి సువార్త కొట్టలను పెడతా ఉన్నారు. అదేవిధంగా సువార్త మహాసభలను పెడతా ఉన్నారు. వాటిల్లో మనం కామన్గా చూసుకునేది ఏంటంటే అందరూ ఆహ్వానితులే అండి. పరలోక రాజ్యం అంటే స్వార్థ కూటాలు కాదండి. పరలోక రాజ్యం అంటే మహాసభలు కాదండి. మనం పోయి మన ఇష్టానుసారంగా ఆడంటే ఆడ కూర్చోడానికి అది స్వార్థ కోటు కాదండి. అక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని అర్హతలు కావాలి, కొన్ని క్వాలిటీస్ కావాలి. ఈ దేవుడు కోరుకున్న క్వాలిటీస్, దేవుని కోరుకునే అర్హతలు నీలో నాలో లేకపోతే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళలేము. ఇది అది ప్రతి వారు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం అన్నమాట. యేసు ప్రభు వారు మరి సాక్షాత్తు దేవాది దేవుడే చెప్తున్న విషయం ఏంటంటే, నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నారు. పరిశుద్ధత కలిగి ఎవరైతే జీవిస్తారో, నీతిగా ఎవరైతే జీవిస్తారో, యథార్థంగా ఎవరైతే జీవిస్తారో, సత్యమును అనుసరించి ఎవరైతే జీవిస్తారో, జ్ఞానోపదేశమును ఎవరైతే అంగీకరించి దేవుని జ్ఞానం కలిగి బ్రతుకుతారో వారందరూ పరలోకానికి వెళ్తారు. ఎవరు పడితే వారు వెళ్ళరండి. నేను వారం చర్చికి వెళ్తున్నాగా, దశమ భాగాలు ఎత్తున్నాగా, కానుకలు వేస్తున్నాగా, పాటలు పాడుతున్నా కదా, ఎన్ని చేసినా కానీ దేవుడు కోరుకునే క్వాలిటీస్ నీలో నాలో లేకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళటం చాలా కష్టం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే ఎంత సాధ్యమైతే అంత పవిత్రంగా, ఎంత సాధ్యమైతే అంత నీతిగా, ఎంత సాధ్యమైతే అంత యథార్థతగా, మరి మన 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 శక్తి, మన స్థాయి కంటే మించి, మన శక్తికి మించి మనం దేవుని కోరుకునే క్వాలిటీస్ మనలో వ్యక్తపరుస్తూ మనం ఈ లోకంలో జీవించాలి. అప్పుడే దేవుడు తన రాజ్యాన్ని మనకిస్తాడు. అండి అనేక మంది మరి ప్రభు వద్దకు పిలవబడిన వారు, బాప్టిజం తీసుకున్నవారు, అనేక సంవత్సరాలుగా మరి చర్చికి వస్తున్నటువంటి వారు, దేవుని పోలి, దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా మరి దేవుని యొక్క సారూప్యంలోకి, క్రీస్తు సారూప్యంలోకి రావాలి. క్రీస్తుని పోలి నిలుచుకోవాలి. అప్పుడేనండి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ లోకంలో మరి పాపం చేస్తూ ఇష్టానుసారంగా జీవించే వారి కంటే కూడా మరి పిలువబడిన వారు దేవుని యొక్క సారూప్యంలోకి రావాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. అది మనం ఎప్పుడైతే దేవుని పోలి, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ఇష్టపడతామో, మరి ఆ సారూప్యంలోకి మనం నడిపింపబడతామో, అప్పుడే మరి ప్రభువారు రావడానికి ఇష్టపడతారు. మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మనం అర్హులుగా ఉంటాం. కాబట్టి మరి ఏ డౌటు లేకుండా దేవుని వద్దకి, దేవునితో ఉంటూ మరి యుగాలు ఆయనతో ఉండాలంటే మామూలు విషయం కాదండి. నేను మరి రాజ్య పరిపాలన అనగా రాజులు పరిపాలించే ఆ దేశంలో నివసించానండి. అక్కడ రాజుగారి యొక్క గుమ్మముల దగ్గరికి వెళ్ళాలన్నా, మరి ఆ మధ్యలో తిరగాలి అంటేనే, అది క్రాస్ అవ్వాలి అంటేనే అక్కడికి మరి చాలా మరి సాహసంతో కూడిన వ్యవహారం. ఎవరిని పడితే వారిని రానిరండి. మరి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కానీ, అదే మంత్రుల ఇంటి దగ్గర కానీ, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కానీ సామాన్యులుగా మరి ఏ అర్హత లేకుండా, ఎటువంటి మరి క్వాలిటీ లేకుండా మనం ఆడికి వెళ్ళలేమండి. చూసారా, ఈ లోక సంబంధమైన మంత్రులే అంతటి ఔన్నత్యాన్ని కలిగి ఉంటే, మరి మనమే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, సామాన్యులు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే, కానీ రాజాతి రాజు, మంత్రులకే ప్రధానమంత్రి అయిన, ప్రధానమంత్రులకే ప్రధానమంత్రి, రాజులకే రాజు అయినటువంటి మన యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మనం మరి స్వీకరించి దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి సిద్ధపడాలి. దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే ఆ రాజుగారే వచ్చి మనల్ని తీసుకెళ్తారు.
ఆయనే వచ్చి దగ్గరకు వచ్చి మన మీద చేసి మరి ఏలియా కొరకు అగ్నిరథాలను పంపించినట్లు నీ కొరకు నా కొరకు దేవదూతలను పంపించి ఆయన రాజ్యంలోకి మనల్ని ఆహ్వానించాలి. మనల్ని ఆయన స్వీకరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. విత్తబడిన వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలించి నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందును గాక. ఆమేన్.